హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి. దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు, సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. హాయ్ వీవర్స్, నేను మీ శంకర్. తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్లో ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఇదేమిటంటే శాంసంగ్ లేటెస్ట్ ఫోన్స్లో ఉన్న సెట్టింగ్స్లో ఉన్నటువంటి అడ్వాన్స్ ఫీచర్స్ అనే అంశం పైన మీ ముందుకు వీడియోతో వస్తున్నాను. ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. Folder, Makshitha. Folder opened. Page 1 of 1. Settings. Settings. Search settings. Settings open Showing చేశాను. notifications. App display. ఇదంతా Wallpaper. మామూలే. Themes. Downloadable Display themes. ఇవన్నీ Wallpapers. ఉంటాయి. App. Lock screen. Screen. మీకు తెలిసిందే. Biometrics. నేను Privacy. ఈరోజు Permission. advanced Location. Showing accounts and back. Google. Advanced features. Digital well-being. Advanced features. మాత్రమే Advanced features. అడ్వాన్స్ Navigate up. ఫీచర్స్ Button. మాత్రమే మనకి వీడియోలో చూపించడం జరుగుతుంది. ఇవి మిగతా ఫోన్స్లో కూడా ఉంటాయి, కానీ ఇదే హెడ్ కింద కాకుండా ఇతర డిఫరెంట్ హెడ్స్ కింద ఉంటాయి. వీటిని మీరు గమనించి మీ ఫోన్లో ఎక్కడున్నాయో వెతికి సెట్ చేసుకోగలరు. ఇప్పుడు ఒక్కొక్కటి చూసేస్తామా? Side key. ఫస్ట్ సైడ్కి చూస్తాము. Smart pop. Side key. Side సైడ్కి key. Navigate up. Button. సైడ్కి అంటే పవర్ కీ అని అర్థము. Side key. Double press. On. Switch. Checked. Radio button. Quick launch camera. ఇప్పుడు డబుల్ ప్రెస్ ఆన్ చేసిన డబుల్ ప్రెస్ మనం సైడ్కి డబుల్ ప్రెస్ చేసినట్లయితే డైరెక్ట్గా కెమెరాలోకి వెళ్ళిపోతుంది. లేదా మనకి ఆ కెమెరా కాకుండా ఇతర యాప్స్ ఏదన్నా ఈ విధంగా చేసుకోవాలంటే కూడా మనము చేసుకోవచ్చు. Not checked. Radio button. Open app. ఓపెన్ యాప్ అని ఉంటుంది. దీన్ని చెక్ చేసినట్లయితే ఏ యాప్ ఓపెన్ చేయాలా, ఈ సైడ్కి 2 టైమ్స్ ప్రెస్ చేస్తే అని మనల్ని అడుగుతుంది. మనం దాన్ని మనకు కావాల్సిన యాప్ని మనము సెలెక్ట్ చేసినట్లయితే అది డబుల్ ప్రెస్ ద్వారా ఆన్ అయిపోతుంది. Settings. Button. Disabled. ఇది సైడ్కి సంబంధించిన సెట్టింగ్. Back. Button. తర్వాత Advanced features. Side key. Side Smart key pop-up tarvata view. Receive smart notifications as pop-up icons view. that can be tapped and motions and gestures. Manage. Off. Reduce on. Direct share. Screenshots. Smart pop-up view. Smart Receive pop-up view notifications as అంటే icons that can be tapped and expanded in pop-up view. నోటిఫికేషన్స్ డైరెక్ట్గా ఎక్స్పాండ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది మనం ఆన్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ట్యాప్ చేస్తే అక్కడ ఆన్ అయిపోతుంది. Screenshots. Control whether the screenshot toolbar appears and if screenshots are deleted after they are shared. మనము దీన్ని ఆన్ చేసుకున్నట్లయితే స్క్రీన్ షాట్ టూల్ బార్ వస్తుంది. ఈ టూల్ బార్ని యూజ్ చేసుకొని మన స్క్రీన్ షాట్స్ని మనము డైరెక్ట్గా ఇతరులకు సెండ్ అయిన తర్వాత వాటిని డిలీట్ చేయడం, ఇటువంటివన్నీ చేయవచ్చు. Direct share on. డైరెక్ట్ షేర్ అనేది ఇతర మొబైల్స్కి షేర్ చేయడానికి ఉపయోగపడుతుంది. On. Direct share. Reduce animations. Tone down motion ఇది effects on the screen, reduce such as when apps are opened or animation. closed. ఇది యానిమేషన్ ఎఫెక్ట్స్ తగ్గించడానికి, పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ఎక్కువగా నార్మల్ పర్సన్స్కి ఉపయోగపడుతుంది. మన వాళ్ళు కూడా లో విజన్ వాళ్ళు ఉంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. Off. Switch. Motions and gestures. Manage features related to motion. ఇప్పుడు Motions and మనకి gestures. మెయిన్గా Navigate up. ఉపయోగపడేటివి Button. మోషన్స్ అండ్ జెస్చర్స్. దీనికోసమే నేను ఈ వీడియో ముఖ్యంగా చేయాలి అని అనుకున్నాను. ఇది ఒకసారి చూస్తాం. Motions and gestures. Lift the weight. Turn on the screen when you pick up your phone. Off. Switch. ఇప్పుడు లిఫ్ట్ టు వేక్. ఇప్పుడు ఫోన్ మనం ఎక్కడో దగ్గర పెట్టేసి ఉంటాం కదా, యూజ్ చేయనప్పుడు అక్కడి నుంచి ఫోన్ని లిఫ్ట్ చేయగానే ఫోన్ స్క్రీన్ ఆన్ అవుతుంది. ఇది కానీ మనం ఆన్ చేసుకున్నట్లయితే ఆ విధంగా ఆన్ అయిపోతుంది. ఇది కొంతమందికి ఉపయోగపడుతుంది అని అనుకుంటే ఈ ఫీచర్ని ఆన్ చేసుకోవచ్చు. Double tap to wake. Turn on the screen when you double tap it. Off. Switch. ఇప్పుడు డబుల్ ట్యాప్ టు వేక్ అంటే పవర్ బటన్ యూజ్ చేసి స్క్రీన్ ఆన్ చేయకుండా డబుల్ ట్యాప్ చేసిన వెంటనే, ఏ పరిస్థితిలో ఉన్నా డబుల్ ట్యాప్ చేసిన వెంటనే స్క్రీన్ ఆన్ అయ్యేలాగా
మనము ఈ సెట్టింగ్ని ఆన్ చేసుకున్నట్లయితే మీరు స్క్రీన్ పైన 2 సార్లు టచ్ చేసిన వెంటనే ఆన్ అయిపోతుంది. ఇది కూడా పవర్కి ఎప్పుడైనా పని చేయనప్పుడు కానీ లేదా ఏదైనా ఇబ్బంది ఉంది అని అనుకున్నప్పుడు ఈ కీ మనకి ఉపయోగపడుతుంది. దీన్ని ఉపయోగించుకోవచ్చు. Smart stay. Keep the screen on while you're looking at it. Off. Smart stay. ఇప్పుడు Switch. స్మార్ట్ స్టే అని ఒకటి ఉంది. ఇది మనం స్క్రీన్ చూస్తూ ఉన్నప్పుడు, అంటే నార్మల్ పర్సన్స్ కానీ డిజేబుల్ పర్సన్స్ కానీ, అంటే లో విజన్ పీపుల్ స్క్రీన్ చూస్తూ ఉండగా ఆగిపోకుండా ఉండే విధంగా ఈ బటన్ మనం ఆన్ చేసుకున్నట్లయితే మనం ఎంతసేపు ఫోన్ చూస్తూ ఉంటే అంతసేపు ఆన్లోనే ఉంటుంది స్క్రీన్. ఇది కూడా కొంతమందికి ఉపయోగపడే అవకాశం. Smart alert. Your phone will vibrate when you pick it up after missing calls or receiving messages. స్మార్ట్ అలర్ట్ అంటే మనము ఫోన్ పికప్ చేసుకునేటప్పుడు వైబ్రేట్ అవుతుంది. ఇది అవసరం అనుకుంటే పెట్టుకోవచ్చు. Off. Smart alert. Easy mute. Mute alarms and incoming calls by using gestures. ఈజీ మ్యూట్ అంటే ఇప్పుడు ఎవరి ఫోన్ అయినా మనం డిక్లైన్ చేయాలి అనుకున్నప్పుడు ఆ ఫోన్ని స్క్రీన్ పైన టచ్ చేయడమో లేదంటే ఫోన్ని రివర్స్లో కింద పెట్టడమో చేస్తే ఆటోమేటిక్గా మ్యూట్ అయిపోతుంది. ఇది కూడా అవసరమైతే వాడుకోవచ్చు. Off. Easy mute. Finger sensor gestures. On. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ది ఫింగర్ సెన్సార్ జెస్చర్స్. ఇది ఫింగర్ ప్రింట్ లాక్ పెట్టుకున్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫింగర్ ప్రింట్ జెస్చర్స్ ఆన్ పెట్టినట్లయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ పైన నుంచి కిందకి ఏదో ఒక ఫింగర్తో మనం స్వైప్ చేసినట్లయితే ఒకసారి స్వైప్ చేస్తే నోటిఫికేషన్ సెట్టింగ్స్కి వెళ్ళిపోతుంది. ఇంకొకసారి స్వైప్ చేస్తే క్విక్ సెట్టింగ్స్కి వెళ్ళిపోతుంది. క్విక్ సెట్టింగ్స్లో 2 పేజీలు ఉన్నట్లయితే 2 టైమ్స్ మనము స్వైప్ చేస్తే 2 పేజీలకి వెళ్ళిపోతుంది. ఒకసారి ఇది మాత్రం చేసి చూపిస్తాను. Notification shade. ఇప్పుడు నేను 2:50 AM. ఫింగర్ ప్రింట్ పైన టచ్ చేసినాను, నోటిఫికేషన్ షేడ్ అని వచ్చింది. తర్వాత ఇంకోసారి స్వైప్ Quick చేస్తాను, settings. క్విక్ సెట్టింగ్స్ కూడా వచ్చేసింది. కాబట్టి ఈ కీ పనిచేస్తుంది. ఇది ఓన్లీ ఫింగర్ ప్రింట్ లాక్ పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. Motions and gestures. Finger ఇది sensor ఫింగర్ gestures. ప్రింట్ On. Finger sensor palm swipe to capture. On. ఇది కూడా కొంతమందికి ఉపయోగపడుతుంది. పామ్ స్వైప్, అరిచేతిని మనము ఫోన్ పైన స్వైప్ చేసినట్లయితే క్యాప్చర్ ఫొటోస్ తీయడానికి ఉపయోగపడుతుంది. కొంతమందికి ఇది కూడా అవసరం అనుకున్న వాళ్ళు On. Palm swipe to capture. Switch. ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. Swipe to call or send messages. On. ఇది కూడా స్వైప్ టు కాల్ ఆర్ సెండ్ మెసేజెస్. ఇప్పుడు కాల్ చేయడానికి, మెసేజెస్ సెండ్ చేయడానికి స్వైప్ చేస్తే కాల్స్ వెళ్ళిపోవడం ఇట్లా జరుగుతుంది. ఇది కూడా అవసరం అని అనుకున్నప్పుడు మనము యాక్టివేట్ On. చేసుకోవచ్చు. Swipe to call. కాబట్టి ఇది ఈ ఫింగర్ ప్రింట్ Back. Button. జెస్చర్స్కి సంబంధించినవి. Advanced features. Motions and gestures. One-handed mode. Adjust the display size and layout for easier control of your phone with just one hand. తగ్గించుకొని మనం 1 హ్యాండెడ్ మోడ్లో ఫోన్ ఉపయోగించడానికి ఇది ఉపయోగపడుతుంది. Game launcher. Organize all your games all in one place and access extra features that enhance your గేమ్స్ gameplay అన్ని experience. ఒకే Off. దగ్గర Switch. పెట్టుకున్నట్లయితే అన్ని గేమ్స్ ఒకే దగ్గర లాంచ్ అవుతాయి. తర్వాత Dual Messenger. Dual Sign into a Messenger second మీకు account in your already favorite social ఇంతకుముందే apps. చెప్పాను. Show panic mode. Panic Call emergency mode. number 112 and send SOS messages by pressing the power key 3 times. పవర్ Showing కీని items 6 to 3 16 of టైమ్స్ 16. ప్రెస్ చేసినట్లయితే ఈ మీ లొకేషను కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి వాళ్ళు ఎమర్జెన్సీ అప్పుడు మీకు హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఓన్లీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మాత్రమే వాడాలి, మీరు ప్రయోగాలన్నీ చేయకూడదు. కాబట్టి ఈ విధంగా ఈ అడ్వాన్స్ ఫీచర్స్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ శంకర్.